మీ మీద కుట్రలు చేసిర్రు, మీ ఉద్యమకారుల మీద. చనిపోయిన శ్రీకాంతాచారి ఇప్పుడు రేపు వచ్చి ఆయన పాపం పోటీ చేసేది లేదు, ఏం లేదు, ఆయన మీద ఎందుకు కుట్రలు చేసిరంటారు? అదే చెప్తున్నా కదా, వివేకులకు ఒకసారి చెప్పొచ్చు కానీ వాళ్ళకి తెలియని వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతాం. అందుకే ఇవన్నీ ఇక్కడ గుర్తు చేసుకోనికే తమ్ముని దగ్గరికి వర్ధంతి సందర్భంగా మేము ఒక పూలమాల వేసి ఇక్కడ ఉన్న పాత ఉద్యమకారులందరం కలిసి మరొకసారి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఐక్యం చేసి మేము చేసిన పోరాటాల చరిత్రలో రాబోయే తరానికి కూడా తెలిసే విధంగా ఇప్పుడే 2047 అనే విజన్ నడుస్తుంది. కాబట్టి ఆ విజన్లో మా వంతు పాత్ర కూడా ఉండాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. సకల జనుల సమ్మెలో ఎవరం కూడా అధికారులం కావచ్చు, అటు ఉద్యోగులం కావచ్చు, అందరం కూడా ఇళ్లల్లో లేకుండా పోలీసు వాళ్ళ నిర్బంధనంలో కూడా మేము ఆ 42 రోజులు సకల జనుల సమ్మె, అందులోనే దసరా వచ్చింది, అందులోనే దీపావళి వచ్చింది, అయినా కూడా మా పెళ్ళాం పిల్లలకు కూడా ఇంత ఏమి అంటే జీతం కూడా రాలే. కాబట్టి జీవితమే ముఖ్యము, తెలంగాణ ముఖ్యమని చెప్పి జీతం కాకుండా జీవితం కోసం పోరాడిన ఘనత ఆ 42 రోజుల ఉద్యోగులందరికీ కూడా మరొకసారి మేము ఈ తమ్ముని సాక్షిగా మరొకసారి గుర్తు చేసుకుంటాం.